నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర విఎల్ఆర్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం రామప్ప టెంపుల్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి నా మాటల్లో కాకుండా అక్కడ ఉండే గైడ్ మాటల్లో నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా యూస్ఫుల్తో, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు చూడడానికి 2 కళ్ళు కూడా చాలలేదన్నమాట. అంత బాగుంటుంది టెంపుల్ అయితే. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతలోకి ఈ వీడియోలో అక్కడ గైడ్ ఉంటారనమాట. ఆ గైడ్ చెప్పే మాటలే నేను మీకు వీడియో తీసి పెడుతున్నాను. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 PM వరకు అనమాట. తర్వాత అయితే ఈ టెంపుల్ తెరిచి ఉండదు. మ్యాక్సిమం మీరే వెళ్ళేటప్పుడు అయితే ఎర్లీగానే వెళ్ళండి. మీకు ఇంకా చూడడానికి టైం దొరుకుతుంది. చుట్టూ రివర్ అవన్నీ ఉంటాయంట. అది మాకు కరెక్ట్గా తెలియదు. సో ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ అయిపోగానే హిస్టరీ గురించి వీడియో వస్తుంది. ఎట్లా అని తెలుసుకోవాలనుకుంటే గైడ్ చేయడానికి గైడ్ కూడా ఉన్నారు. 400 అయితే తీసుకుంటున్నారు. ఇది వచ్చేసరికి బుక్ అన్నమాట. ఈ బుక్ వచ్చేసరికి హిస్టరీ మొత్తం ఉంటుంది. 100 రూపీస్ పడుతుంది. సో ఈ టెంపుల్ హిస్టరీ గురించి వీడియో స్టార్ట్ అవుతుంది, చూడండి. టెంపుల్ ఇది కాకతీయ రాజుల టైంలో నిర్మాణం జరిగిందండి. ఇది కాకతీయుల తరఫున వాళ్ళ సేనాని అయిన రేచెల్ల రుద్రయ్య గారు ఈ టెంపుల్ని నిర్మించారు. ఇది 40 years కట్టారు. 1173లో స్టార్ట్ చేసి 1213లో కంప్లీట్ చేశారు. కట్టడానికి 40 years పట్టింది. సో కట్టి ఇప్పటికే 812 years అవుతుందండి. 812 సంవత్సరాలు పూర్తయింది. ఫస్ట్ దీన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారు. అంటే లోపల ఉన్న శివలింగాన్ని కాకతీయ రాజు రుద్రదేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఆయన పేరు రుద్రేశ్వర ఆలయం అని. ఇప్పుడు ఈ శిల్పాలను చేసిన శిల్పి రామప్ప. దాని పేరుతో మనం రామప్ప టెంపుల్ అని అంటున్నాము. ఇక్కడ ప్రతి శిల్పంలోనూ శిల్పి నైపుణ్యత, గొప్పతనము కనిపిస్తుంది కాబట్టి తర్వాత రామ టెంపుల్ అని పేరు పెట్టారు. అలాగే దేవుడి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి గారుగా పిలుస్తున్నారు. అలా కూడా రామ టెంపుల్ అని అంటున్నాం. ఇక్కడ చూడండి. సో మనకి డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి ఇప్పుడు డ్రెస్సెస్ పైన సారీస్ బార్డర్ పై కాపీ చేస్తున్నారు. ఇది బ్యాంగిల్ లాగా చేశాడు. ఈ బ్యాంగిల్ డిజైన్లో ఇలాంటి స్మాల్ హోల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్నా కనీసం కర్రల్లో చేయాలన్నా ఇది ఇంపాసిబుల్. ఇది ఇప్పుడు ఎలాంటి మిషనరీ లేని టైంలో వాళ్ళు హ్యాండ్ టూల్స్ చెక్కారు. సో ఇది జస్ట్ 13 ఇచ్చాడు చూడండి. ఇటు ఉండవు, ఇక్కడ నుంచి ఇలా సీరియల్గా 13 ఉంటాయి. సో ఈ 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం 13వది. మనకి ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది, అది త్రయోదశి రోజే వస్తుంది. అలా 13 చేసి ఉంటాడని అనుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న క్యాలెండర్ తోటి మనం కంపేర్ చేస్తే ఇది కట్టడం పూర్తయింది 13th century. కొత్త టోటల్ హ్యాండ్మేడ్. ఈ పాల్షన్ కూడా హ్యాండ్మేడ్, మిర్రర్ షైనింగ్ కనిపిస్తుంది. కాకతీయుల టైంలో నాట్యాలు జరిగేవి. నాట్యాన్ని మొదలుపెట్టే ముందు నటరాజుకు నమస్కారం చేసుకోవాలని పైన మిడిల్లో నటరాజు స్వామిని ఇచ్చారు. సో ఇప్పటికీ మన క్లాసికల్ డ్యాన్సర్స్ నటరాజుకు నమస్కారం చేసుకుని స్టార్ట్ చేశారు. ఆ మధ్యలోది నటరాజ స్వామి. ఈ చుట్టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, వీటిలో అష్టదిక్పాలకులు. ఇక్కడ ఈస్ట్ సరే ఇంద్రుడు ఉంటారు, సౌత్ ఈస్ట్లో అగ్ని, సౌత్లో యముడు, సౌత్ వెస్ట్లో నిరుతి, వెస్ట్లో వరుణుడు, నార్త్ వెస్ట్లో వాయువు, నార్త్లో కుబేరుడు, నార్త్ ఈస్ట్లో ఈశాన్యుడు. అష్టదిక్పాలకులు. సరే, ఇక్కడ క్షీరసారమదనం చూడండి. దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలుకుతున్నారు. దివాసుకి పాము, తలవైపేమో రాక్షసులు ఉంటారు, తోకైపు దేవతలుండి మధ్యలో మందర పర్వతాన్ని చుట్టి చిలుకుతారు కదా. సో ఈ చిలికాక విషం, ఐరావతం ఇవన్నీ వచ్చాక అమృతం వస్తుంది. అమృతాన్ని ఇక్కడ పంచుతున్నారు చూడండి. ఇప్పుడు ఆ మిడిల్లో అమృత కలుషం పైన పాముని ఇచ్చారు. లెఫ్ట్లో విష్ణుమూర్తి ఉన్నాడు, ఆ పక్కన విష్ణువు మోహాలు. చిన్నగా రథం ఉంది కదండి. ఇక్కడ ఆ రథం రథం మీద రథసారథిగా శ్రీకృష్ణుడు, వెనకాలేమో సత్యభామ బాణం పట్టుకొని ఉన్నారు.
వీరికి ఆపోజిట్లో నరకాసురుడు ఏనుగు మీద తన సైన్యంతో వస్తున్నాడు. సో ఇక్కడ సత్యభామ నరకాసుని చంపుతున్నట్లు వీళ్ళ సైన్యం అంతా ఈ పక్కన ఫైట్ చేస్తున్నారు. కొంచెం ఇటు జరగాలి. 6 కాళ్ళు ఉండాలి, కానీ ఇక్కడ 4 కాళ్ళని చెక్కి 6 కాళ్ళలాగా చూపించారు. చూడండి, మనం ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి ఉన్నాయి, ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి ఉన్నాయి, అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో ఇతడి ఉన్నాయి. సో యాక్చువల్గా ఉండాల్సిందేమో 6 కాళ్ళు, ఉన్నవి 4. కానీ ఒక్కొక్కరికి గమనిస్తే ఎవరి 2 కాళ్ళు వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ అఫీషియల్ డ్యాన్స్ కూడా. సో ఇక్కడ మధ్యలోనేమో డాన్సర్స్ ఉన్నారు, అటు ఇటు మ్యూజిషియన్స్ ఇచ్చాడు, అన్నీ డిఫరెంట్గా చెక్కాడు. ఇటు 30 అటు 30 ఉంటాయి. ఈ నాట్యం కాకతీయులు యుద్ధానికి వెళ్ళే టైంలో వాళ్ళ సైన్యంలో ప్రేరణ కలిగించడం కొరకు చేపించేవారు. ఇది వాళ్ళ అనంతరం చేసేవాళ్ళు లేకపోతే 1983లో నటరాజ రామకృష్ణ గారు ఈ శిల్పాలను చూసి డ్యాన్స్ని మళ్ళీ కంపోజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఏర్పడ్డాక అఫీషియల్ డ్యాన్స్ మనం చేసాం. పేరు ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళే టైంలో స్వాగతం పలుకుతున్నారు ఆమె మనకి. ఇక్కడ బయటకు వస్తుంటే అరటిపండు ఇస్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు. ఒక దేవుని తీయకండి. చూడండి, ఫ్లూట్ వాయిస్తున్నారు. ఆ మ్యూజిక్ ఇక్కడ వస్తుంది సార్. ఇది సరిగమలని అంటాం. కానీ కొడుతుంటే డిఫరెంట్ గా సౌండ్స్ వస్తాయి. ఇట్లా చూడండి, దేనికి సౌండ్ రాదు. అక్కడే సరి చేంజ్ అవుతూ ఉంటుంది, దాన్నే సరిగమలు అంటాం. అలా డిఫరెంట్ నోట్స్ వస్తాయి. సో ఇక్కడేమో గజాసుర సంహారం, వినాయక చవితి స్టోరీ. ఇది రౌండ్ గా చూస్తే తాబేల ఆకారంలో ఉంది చూడండి, కానీ అది ఏనుగు. చూడండి, నటరాజు కింద తొండము కాళ్ళు ఉన్నాయి, పైన ఏమో తోక కాళ్ళు ఉన్నాయి. అంటే గజాసురుడు అనే రాక్షసుడి కడుపులోకి శివుడు ఒక వరం ప్రకారం వెళ్ళి ఆయన పుట్టని చీల్చుకొని వస్తున్నారు. ఇతడి తల్లనే వినాయకుని పెట్టారు. ఇక్కడ సెకండ్ లాస్ట్ వన్ వినాయకుని ఇచ్చాడు. ఇది వినాయక చవితి స్టోరీ. కాలభైరవుడు, ఇంద్రుడు, బ్రహ్మ, ఇక్కడ విష్ణువు, చివరిలో కుమారస్వామిని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చింది. ఇది గోపిక అవసరపడినది. సో గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ డ్రెస్లను శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళి చెట్టుపై కూర్చున్నట్టు, తర్వాత గోపికలంతా వచ్చి వేడుకుంటున్నారు. సార్ ఇది గోపిక అవసరపడినది. ఇక్కడే ఉంటుంది, కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఉన్న ప్లేస్లో ఎంత లైటింగ్ ఉంటుందో ఆ లైటింగ్ దేవుడి పైన ఉంటుంది. సో అది ఎలా వస్తుందంటే మనకి ఈ చుట్టూ ఓపెన్ ఇచ్చి కట్టాడు. అలా కట్టడం వల్ల కాంతి పిల్లర్స్ పై పడి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టాప్ చేస్తే కింద లైట్ పడుతుంది, రిఫ్లెక్షన్. ఈ పిల్లర్కి వేస్తే కింద కనిపిస్తుంది. ఇట్లా లోపల దాకా వెళ్తుంది చూడండి ఆ గోడ మీద. నేను ఇక్కడ వేసాను, అక్కడ లోపల లైట్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. డైరెక్ట్ వేస్తే ఇలా వస్తుంది, ఇది రిఫ్లెక్షన్ కాబట్టి తక్కువ వస్తుంది. టేస్ట్ వెళ్తుంది, కొంచెం రిఫ్లెక్షన్ అవుతూ లోపలికి వెళ్తుంది. 4 ఉన్నాయి కదా, దాదాపు 3 ఒకే విధంగా ఇచ్చి ఇది డిఫరెంట్గా ఇచ్చాడు. అన్నిటికంటే సన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అన్నిటికీ శిల్పాలను ఇక్కడ ప్లేన్ ఇచ్చి సొట్ట చేశాడు. సో ఇది ఎందుకంటే ఈ గుడి యొక్క శిల్పకళ చూసి కన్ను దృష్టి అనేది తెలవకుండా ఒక లోపాన్ని ఇచ్చాడు. సో ఇదంతా ఇంత బాగుంది అనకుండా ఇదేంది ఇట్లుంది అనుకునే విధంగా కావాలని ఒక డిఫెక్ట్ ఇచ్చాడు. అక్కడ ఉండాల్సిన శిల్పాలను తీసుకొచ్చి కింద చెక్కాడు. సో అక్కడ మేము మర్చిపోలేదు, కావాలనే డిఫరెంట్గా చేసామని తెలియడానికి ఇక్కడ ఇచ్చారు. సో ఈ బెండ్ కూడా చూడండి, మెటల్ని కొడితే ఎలా సొట్టబడుతుందో అలా ఇచ్చాడు. కొంచెం వెనక్కి ఇది శంఖమాకారం కనిపిస్తుందండి. శిల్పాలని దీనికి ఎందుకు చేయలేదు అని మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ ఆ విధంగా ఇచ్చాడు. ఈ పక్కనే ఎందుకంటే అది ఆగ్నేయం, ఇది ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు. అగ్నిలో దిష్టి అంతా దయిస్తుందని అలా ఇచ్చాడు. మన ఇంట్లో కూడా దిష్టి తీసాక పొయ్యిలో వేస్తారు, ఎందుకంటే దిష్టి అంతా అగ్నిలో కాలిపోతుందని అలా చేస్తారు. మన దిష్టి కూడా అగ్నిలో దయించే విధంగా ఒక డిఫెక్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ స్టోన్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ భూకంపానికి విరిగిపోయిన భీములు. ఇది ఫ్లింత్ భీమ్ అంట. సో దీని ఎడ్జ్లో పిల్లర్ వేసి కట్టారు, కింద ఏమో ఇసుక ఉంటుంది. ఇక్కడ 17th centuryలో ఎర్త్కేక్ వచ్చింది. అప్పుడు లోడ్ పిల్లర్ మీద ఉంది కాబట్టి పిల్లర్ నీటైంది. ఇప్పుడు ఆ శిల్పం ఉన్నట్టు ఇది ఫుల్ ఉండాలి, సగమే ఉంది, అక్కడ సగమే ఉన్నాయి. ఇప్పుడు ఆ నాట్య మండపంతో ఈక్వల్గా ఉండాల్సిన భీములు పిల్లర్ దిగి విరిగిపోయినాయి. చూడండి, అక్కడ విరిగి దిగింది, ఇక్కడ దిగింది, అటు దిగింది. అలా ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి, ఆ పిల్లర్స్ ఉన్నాయి సెటిల్ అయ్యి వాటి కింది స్టోన్స్ విరిగిపోయాయి.
తర్వాత అన్నది ఏనుల ద్వారా ఇచ్చారండి. అది ఎంట్రీ అన్నట్టు లోపలికి వస్తున్నాయి, ఎగ్జిట్ అన్నట్టు బయటకు వెళ్తున్నాయి. సో మనం అట్లా వచ్చి ఇట్లా వెళ్ళాలనేది ఇండికేషన్స్ ఇచ్చారు. అది ఎంట్రీ ఇది ఎగ్జిట్ అన్నట్టు చూసినాడు అండి. ఇది ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఇవి అండి. ఇవి మదనికలు లేదా సాల బంజికలు అంటాం. ఇక్కడ 3 ద్వారాలకు వీటిని ఇచ్చారు సార్. 12 ఉంటాయి. ప్రతి దానిలో స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఈమె చూస్తే ఒక సర్కస్ లేడీ లాగా ఇచ్చాడు, మృదంగం వాయిస్తుంది. ఈమె కాళ్ళ కింద చూడండి సర్కస్ లాంటి పోస్టర్స్ ఉన్నాయి. సో మధ్యలో కరసాం చేస్తున్నట్లు ఇటు అటు ఒకరిపై ఒక నిల్చొని కర్రా సుత్తి పట్టుకొని కొడుతున్నారు. సో ఇలాంటివి గాడీలలో సర్కస్లలో చూస్తాం, అప్పుడే అలాంటివి చేసేవారు. ఇప్పుడు ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఆమె మెడలో హారం ఉంది కదా, దాని నీడను పుట్టపై పడుతున్నట్లుగా ఇచ్చాడు. లాంగ్ చన్ కింద షాడో ఉంది, గ్యాబ్ ఉంది కదా, చైన్ నీడ పుట్ట మీద ఉంది. సో ఆ నీడను కూడా కార్వింగ్ లో క్రియేట్ చేశారు. ఎండతో సంబంధం లేదు. ఇప్పుడు ఎండ లేదు, ఎండ ఉన్నా వర్షం పడ్డా మార్నింగ్ చూసినా ఈవినింగ్ చూసినా ఆ నీడ అక్కడే అట్లానే ఉంటుంది. ఇది గజకేసరి విగ్రహాలు, కొంచెం ముందు జరిగింది. సో ఇవి గజకేసరి విగ్రహాలు. ఒకే స్టోన్ లో 3 శిల్పాలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఏనుగు ఉంది, ఏనుగు తొండం మీద సైనికుడు ఉన్నాడు, అపైది సింహం. సో గజకేసరి అనేది కాకతీయుల టైటిల్స్. హరి గజకేసరి, రాయా గజకేసరి అనే బిరుదులు ఉన్నాయి. సో ఆ బిరుదులను చూపించడానికి ఇలా టెంపుల్ చుట్టూ 28 చేశారు. కానీ ప్రజెంట్ 26 ఉన్నాయి. 2 పోయినవి, ఇక్కడ ఒకటి పోయింది. ఇది పోయేసరికి వీటిని అక్కడ ఎట్లా ఫిక్స్ చేసిందనేది తెలిసింది. పైన హోల్ ఉంది, పిల్లర్కి హోల్, దాని కింద బేస్ ఇచ్చి సెట్ చేశారు. జస్ట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్, అప్పుడు సిస్టమ్తో టోటల్ సెట్ చేశారు. కిచెన్ అండి, అది పాకశాల. కాకతీయుల టైంలో దేవుడికి అందులో ప్రసాదాలు వండేవారు. అప్పటి వంటశాల కిచెన్ అంటాం. ఇక్కడ ఒక గుడిని తీశారు, కామేశ్వర ఆలయం అనే టెంపుల్ రీబిల్డ్ చేయడానికి ఇప్పారండి. ఇక్కడ బయట స్టోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ దీనివే. లోపల ఏమో ఇసుక ఉంది చూడండి సార్. కాకతీయ కట్టడాలన్నీ ఇసుకపై కట్టారు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే భూకంపాలు లాంటివి వస్తే బిల్డింగ్ ఇలా సెటిల్ అవుతూ ఉంటుంది, కానీ కూలిపోదండి. సో మనకి ఇక్కడ కూడా ఈ పై స్టోన్ తీస్తే శాండే ఉంటుంది. సో అది సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. అంటే వాళ్ళు 2 నుంచి 3 మీటర్లు మట్టి తీసి ఇసుక నింపి తడుపుకుంటూ ఏనుగుతో తొక్కించి ఆ పైన స్టోన్స్ పెట్ చేయాలి. ఇలా కట్టడాలు మొత్తం కూడా ఇదే టెక్నాలజీ, సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. ఇక్కడ ఈ లాస్ట్ చూడండి సరే, ఈమె ఒక ట్రైబల్ లాగా అడవిలో వేట చేస్తున్నారండి. చేతిలో బాణం ఉంది, పైన చెట్లను ఇచ్చాడు, ఆ తీగలు కూడా అల్లుకున్నట్లుగా ఇచ్చాడు. కాళ్ళు చూస్తే 2 వేల మధ్యలో గ్యాప్ ఉంది. ఆ 2 వేలకి మెట్టెలు ఉన్నాయి. సో పెళ్ళైన స్త్రీలు మట్టెలు వాడడం అప్పటి నుంచే సాంప్రదాయంగా వస్తున్నట్టు తెలుసుకోవచ్చు. ఇందులో చూడండి ఇప్పుడు యూజ్ చేస్తున్న ఆర్నమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ పై చేతి ఉంగరాలు, గాజులు, మెల్లోని హారాలు, కళ్ళ పట్టీలు, ఈ ఆర్నమెంట్స్ అన్నీ సాంప్రదాయంగా వస్తున్నాయి. యుద్ధం రెస్లింగ్ అంటాం, మళ్ళా యుద్ధం ఇది. ఇక్కడ ఈజిప్షియన్ ఇచ్చాడు, అంటే అప్పటికే విదేశీయులతోటి వ్యాపార సంబంధాలని వాళ్ళు వచ్చేయడానికి ఇది ప్రూఫ్ అండి. ఇది చివరిది జైనుడు. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, వినాయకుడు, ఉగ్ర నరసింహస్వామి, కాలభైరవుడు, వీరభద్రస్వామి, మళ్ళీ జైనులు, వినాయకుడు, ఫారో అలా చుట్టూ ఉంటారు. అమ్మవారు మేడం త్రవ్వుతుంటే దొరికింది. ఇది మహిషాసురుని దుర్గాదేవి అమ్మవారు చంపుతున్నట్లుగా ఇచ్చాడు. వెనకాల జరుగుతుంది. ఇది మీరు వస్తుంటే గార్డెన్ ఉంది కదా, గార్డెన్ ఏరియాలో తవ్వుతుంటే కొన్ని విగ్రహాలు దొరికాయండి లెవెలింగ్ చేస్తుంటే. ఇది ఒకటి. ఇక్కడ చాలా ఫేమస్ ఇది రాగిని, నాగిని అంటాం. ఈ రాగిని కాళ్ళకు గమనించండి మేడం, అప్పుడే హై హీల్స్ ఫ్యారినట్లు ఇచ్చాడు చూడండి, చెప్పులండి. మళ్ళీ ప్లాట్ఫామ్స్ ఆమె నడుస్తుంటే కూడా చెప్పుకి కాలుకి గ్యాప్ చూపించాడు. సో ఇప్పుడు వీటిని లేటెస్ట్ అనుకుంటారు. 13th centuryలోనే మన వాళ్ళు హై హీల్స్ వాడిననే తెలుసుకోవచ్చు. ఆమె సారీ డిజైన్ కూడా క్లియర్గా ఉంటుంది. ఆమె రాగిని, ఆమెమో నాగిని, పాముపై నాట్యం చేస్తుంది, చేతిలో పాము ఉంది. ఆ ఫేస్ కూడా పాములా డిఫరెంట్గా ఇచ్చాడు. వీటికేమో స్మూత్ ఉంది కదా, రఫ్గా చెక్కాడు. కళ్ళు పాము కళ్ళలా ఉంటాయి. నెక్ డిఫరెంట్గా ఇచ్చాడు, మెడ దగ్గర గీతలు లైన్స్ ఉంటాయి. సో నాగిన్లోని క్రూరత్వాన్ని ఇచ్చాడు, పాములాగా భయంకరంగా ఉంటుంది. మనకి ఈ శిల్పాన్ని, అటు చివరి శిల్పాన్ని నిజామ్స్ ఉన్న టైంలో ఒక ఆఫీసర్ పట్టుకపోయి ఇంట్లో పెట్టుకోవాటివి. వాళ్ళ ఇంట్లో బ్యాడే జరిగితే రిటర్న్ చేస్తే సిమెంట్తో అతికించారు. అప్పుడేమో స్టోన్తో ఫిక్స్ చేశారు. ఇప్పుడు కింద పైన దీనికి దానికి సిమెంట్ ఉంది, మళ్ళీ అతికించారు.
ఈయనేమో డాన్సర్. అబ్బాయి చేతిని చూస్తే చేతి వేళ్ళకున్న గోర్లను కూడా క్లియర్గా ఇచ్చాడు, లాంగ్ నెయిల్స్. ఈ కాలి గోర్లు కూడా క్లియర్గా కనిపిస్తాయి. చివరిదేమో ఇక్కడ నా మదనికల్లో చిన్నదండి, అన్నిటికంటే చిన్నగా ఉంటుంది. ఈమె ఒక ట్రైబల్ లాగా వేట చేస్తుంది. చేతిలో బాణం ఉంది, పైన చెట్టు, దాని మీద కోతి, అటు కార్నర్లో పక్షిని ఇచ్చాడు అడవిలాగా. ఆమె వేట చేస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ముళ్ళని తీస్తున్నారు కింద. ఆ ముళ్ళు తీస్తున్న చోట వాపు కూడా ఉంది చూడండి, లైట్గా స్వెల్లింగ్ ఉంది. ఆ డ్రెస్ చూడండి, చిన్న స్కర్ట్, తల్లో నెమలి పింఛాన్ని ఇచ్చాడు. సో ఇది అది తీసుకెళ్తే ఇవి రెండు మళ్ళీ ఫిక్స్ చేశారండి. ఇది మిగతా టెంపుల్స్లో నంది తల స్ట్రైట్గా ఉండి కొమ్ముల మధ్యలోంచి శివలింగాన్ని చూస్తాం మనం. కానీ కాకతీయులు కట్టిన టెంపుల్స్లో మీరు గమనించండి, ఇట్లా సైడ్కి ఇచ్చాడు. సో అది శివుడి వాహనం కదా, ఆయన పిలిస్తే లేచి రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చారు. చూడండి, ఒక కన్నుతో శివుని చూస్తున్నట్టు, రెండు చెవులు ముందు పెట్టి వింటున్నట్లు, ఒక కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. అంటే అటెన్షన్గా ఉంటుంది. మళ్ళీ కన్నును మనం ఎక్కడికి వెళ్ళి చూసినా అది మనల్ని చూసినట్లుగా ఉంటుంది. కాకతీయ నందులన్నీ ఇలానే ఉంటాయి. సో ఇతనేమో పర్షియన్ చూడండి. ఇక్కడ ఇందాక ఈజిప్షియన్ని చూసాం, ఇక్కడ పర్షియన్ ఉన్నారు. ఇప్పుడు ఆ లాస్ట్లో కూడా మళ్ళీ ఈజిప్షియన్ ఇచ్చారు లాస్ట్. సో వీళ్ళు వచ్చేయడానికి ఇది ప్రూఫ్. ఇది వీళ్ళ టైంలో పర్షియన్స్, ఈజిప్షియన్స్, ఇటాలియన్స్ వచ్చారు. పైనుంచి ఇలా ఉంటుంది సార్, మీరు చూసినా తెలుస్తుంది. ప్లాట్ఫామ్ కార్నర్స్, రూఫ్ కార్నర్స్ ఇదే విధంగా కనిపిస్తాయి మనకి. ఇప్పుడు ఏనుగులను చూడండి, ఇవి ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్లు ఇచ్చాడు. అన్ని డిఫరెంట్ ఉంటాయి చేయడానికి. చూడండి, ఇది నార్మల్గా ఉంటే ఇది కాలు పట్ల అవుతుందండి. ఇది కాల్పై తొండం వేసినట్లు ఇచ్చాడు. ఇది రౌండ్గా చుట్టుకుంది. ఇక్కడ సేమ్ ఉన్నాయి, గంటల్లో డిఫరెంట్ ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ లేవు. అట్లా ఈ టెంపుల్ చుట్టూ 526 ఉంటాయి. అన్ని డిఫరెంట్ పొజిషన్లో ఇచ్చాడు. ఏ రెండు ఒకేలా ఉండవు, ఏదో ఒక స్మాల్ డిఫరెంట్ ఉంటుంది. సో వీటినే చెక్కడానికి రీజన్ ఏంటంటే, అప్పుడు ఈ స్టోన్స్ తీసుకురావడానికి, ఇవి పైకి ఎత్తడానికి ఏనుల్ని వాడారు. వాటి సహాయానికి గుర్తంగా ఇచ్చాడు. సో ఇప్పుడు మనం క్రెయిన్స్ని వాడినట్టు అప్పుడు ఏనుల్ని వాడుకున్నారు. ఇది చూడండి, ఇది శిలాశాసనం. ఆ బ్లాక్ స్టోన్ ఉంది కదా, దానిపైన టెంపుల్ హిస్టరీ, ఇది కట్టిన రేచల్ల రుద్రయ్య గారి ఫ్యామిలీ హిస్టరీ రాసి పెట్టారు. సో అది లిపి ఏమో తెలుగు, కన్నడ కలిపి ఉంటుంది. భాష సంస్కృతం. మనకి అది అర్థం కాదు. దీని నుంచి వెళ్ళే మనకి తెలియడానికి గేట్ ముందు ఇంట్రడక్షన్స్ వరకు రాస్తారు. శిలాశాసనం అది. ఈ మదనికలు ఉన్నాయి. ఈమె కోపంగా నాట్యం చేస్తుంది చూడండి, ఆ కళ్ళల్లో రాధరూపాన్ని ఇచ్చారు ఇక్కడ. ఇదేమో ఇక్కడ మదనికల్లో పెద్దది. ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే కోతి కాళ్ళ వెనుక చీరను లాగుతున్నట్లుగా ఇచ్చాడు. అదే ఆమె ఇయర్ రింగ్స్ చూడండి, వాళ్ళు ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇలాంటివి మళ్ళీ వాడుతున్నారు ఇప్పుడు ఫ్యాషన్గా. ఇప్పుడు ఆ జుట్టు చూడండి మేడం, చాలా పెద్ద కొప్పు ఉంటుంది. మరి చిన్న శిల్పాల్లో గమనిస్తే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఆ డిఫరెంట్ కొప్పులు ఉన్నాయి, ఈ లూజ్ హెయిర్స్ ఉన్నాయి. సో ఈ ఫ్యాషన్ అంతా అప్పుడే ఉంది చూడండి. హై హీల్స్ ఉన్నాయి, మినీ స్కర్ట్స్, లాంగ్ నెయిల్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, ఇవన్నీ 13th centuryలోనే మన వాళ్ళు యూజ్ చేస్తున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈమె కూడా కోతిని కోపంగా కొడుతుంది. సో ఈ రెండు కోపంగా ఉన్నాయి. ఇక్కడ నార్మల్గా ఉంటే లాస్ట్ది నవ్వుతుంది. వచ్చి రెండు కోపంగా ఉన్నాయి. ఇక్కడ నార్మల్ ఫేస్ ఇచ్చారండి. లాస్ట్దేమో నవ్వుతూ నాట్యం చేస్తుంది, స్మైలింగ్ ఫేస్ ఉంది. కాళ్ళు చూడండి, బటన్ వేలు ముందు మడిచి మిగతా 4 వేలు వెనక్కి మడిచి నాట్యం చేస్తుంది. ఇదొక్క శిల్పమే ఈ టెంపుల్లో లక్కీగా డ్యామేజ్ కాలేదు. మిగతా అన్నిటినీ విరగొట్టారు చూడండి. ఇక్కడ చేతులు విరగొట్టారు, అక్కడ ఆహారం చేయాలా, ప్రతి దానిలో డ్యామేజ్ ఉంది. సో ఇదంతా కూడా ఇక్కడ మలిక్ కాఫర్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ అటాక్ చేశారు, వాళ్ళ టైంలో పోయినది. సో ఇవన్నీ కూడా దాదాపు అన్నిటికీ ముక్కులు చెక్కేశారు. సో వాళ్ళు కావాలనే చేశారు. ఎందుకంటే ఏ చిన్న డ్యామేజ్ ఉన్నా పూజించకూడదు అనేది శాస్త్రంలో ఉంది. అది చదువుకొని ఇది దేవుడా, ఏనుగా, డాన్సరా, దేని పీస్తారు, దేని చేయాలనే క్లారిటీ లేక ప్రతి దానిలో ఏదో ఒకటి విరగొట్టుకుంటూ వెళ్ళారు. కొన్ని వ్యక్తిలే, అందులో ఇదొకటి ఒకటే ఫుల్గా ఉంది. మిగతా అన్నిటిలో ఏదో ఒక పార్ట్ తీసేసారండి. ఇప్పుడు పైన గోపురం ఉంది చూడండి. ఆ గోపురం అంతా ఇటుకతో కట్టారు సార్. ఇప్పుడు ఈ ఫోటోలు చూడండి, ఇదంతా బ్రిక్స్ అండి. ఇది వాటర్లో వేస్తే తేలుతాయి అవి.
సో ఆ ఇటుకలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అట్లా ఓపెన్గా ఉండేది ఆ పైన ఉన్నట్టు. సో అలా ఉన్నప్పుడు వాటర్లో తేలేంత లైట్ వెయిట్ అనేసరికి నిజంగా తేలుతాయా లేదా అని వచ్చిన విజిటర్స్ అంతా తీసేవాళ్ళంట. సో అట్లా తీయకుండా ఇది 1983లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పైనుంచి వైట్ సిమెంట్ తోటి ప్లాస్టరింగ్ చేయించారు. సో మనకి ఇక్కడ చూడండి, ఇది వీడియో అండి. ఇది సో నార్మల్ బ్రిక్ అయితే మునిగిపోతుంది, ఇది పైకి వస్తుంది చూడండి. తర్వాత అందరు ఇట్లా చూడడానికి తీస్తున్నారని తీయకుండా ఇదంతా ప్లాస్టరింగ్ చేశారు. సో అవి తయారు చేయడానికి కారణం ఏంటంటే వెయిట్ తగ్గించడం కొరకు. మొత్తం స్టోన్తో కట్టింది కదా, పైన కూడా స్టోన్ వాడితే హెవీ వెయిట్ అవుతుందని లైట్ వెయిట్ గురించి అవి తయారు చేశారు. కానీ నీటిలో తేలిదనేసరికి అందరికీ ఫ్యాక్టరీలో చూడాలని తీస్తున్నారని 42 years బ్యాక్ 1983లో ఇదంతా ప్లాస్టరింగ్ చేశారు. టైంలో దాన్ని కట్టి దాని మోడల్లో ఇది కట్టారు. అది నమూనాలయం, కాటేశ్వర ఆలయం అంటాం. చూడండి అక్కడ మండపానికి ఫ్లవర్స్ ఉన్నాయి, గర్భగుడికి గోపురాలను ఇచ్చాడు. ఇక్కడ అలాగే ఉంది, ఇటు చూడండి సార్, ఇక్కడ దాకా 4 లైన్ కార్వింగ్స్ ఉన్నాయండి. గర్భగుడికి గోపురాలు చిన్న టెంపుల్ డిజైన్స్ ఇచ్చాడు, దాన్ని కట్టి దాని మోడల్లో ఇది ఎక్స్టెన్షన్ చేశారు. ఇది రీబిల్డ్ కూడా చేశారు. ఇది కిచెన్, నంది టెంపుల్ ఇప్పి కట్టారు. దీనికేమో ఇట్లా మెయిన్ టెంపుల్ కి సపోర్ట్స్ ఇచ్చారు. ఇవన్నీ కొంచెం ముందు ఇక్కడ చూడండి. సో ఈ టెంపుల్ అంతా ఇట్లా డబుల్ కలర్స్ ఉంటాయి. ఇదంతా పెయింటో ఫేడో కాదు, స్టోనే అలాంటిదండి. చూడండి ఇక్కడ విరగొట్టారు, విరిగిపోయిన 2 కలర్స్ ఉన్నాయి. సో ఇక్కడ అక్కడ కూడా చూడండి, లోపల వైట్ రెడ్ కనిపిస్తున్నాయి, విరిగిపోయినాయి. ఇటు వైట్ ఉంది, ఇటు రెడ్ ఉంది. సో స్టోనే అట్లాంటిది. ఇది ఫేడ్ అయినా పెయింట్ అయినా పైనే ఉండాలి. సో అలాంటి స్టోన్నే సెలెక్ట్ చేసుకొని చెక్కారు. ఈ స్టోన్ కూడా చూడండి, చూస్తే చాలా రఫ్గా ఉంది కదా, మీరు ముట్టుకొని చూడండి, చాలా స్మూత్ ఉంటుంది. అపీరెన్స్ రఫ్ అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ లేక్ ఉందండి, రామప్ప లేక్. దాన్ని కూడా ఇది కట్టిన రేచల్ రుద్రయ్య గారు తవ్వించింది. అక్కడ ఇట్లా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు టూరిజం నుంచి హరిత హోటల్, కాటేజ్, బోటింగ్ అది ఏర్పాటు చేశారు. వెళ్ళి చూడండి, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా అట్లా బుక్స్ కావాలనుకున్నా ఉన్నాయి. సో ఇదన్నమాట ఫుల్ వీడియో. చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. వర్తే కదా ఈ వీడియో. రామప్ప టెంపుల్ గురించి మనం ఎంత తెలుసుకున్నాం. మీరు కనుక ఈ టెంపుల్కి విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి, చేయాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది, బాగుంది కదా. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయొచ్చు కదా. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.